హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. హీరో రాజ్ తరుణ్, అతని ప్రేయసి లావణ్య, హీరోయిన్ మాల్వి మల్హోత్రాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లు రిలేషన్లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగానే కొంతకాలంగా రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది. అప్పటి నుంచి మాల్వి మల్హోత్రాపై అందరి దృష్టి పడింది. దానికి తగ్గట్టే ఆమె గురించి షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. మాల్వి మల్హోత్రాపై సంచలన ఆరోపణలు చేస్తూ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి రీసెంట్గా ఓ వీడియో రిలీజ్ చేయగా అది వైరల్గా మారింది. ఆ వీడియోలో ప్రేమ పేరుతో మాల్వి తన కుమారుణ్ణి మోసం చేసిందని, తమ ఆస్తులని లాక్కుందని ఆరోపణలు చేసింది. దీంతో రాజ్ తరుణ్ లావణ్య వివాదం పూర్తిగా మాల్వి వైపు టర్న్ తీసుకుంది. ఈ క్రమంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, గతంలో మాల్విపై యోగేష్ హత్యాయత్నం చేశాడట. తనని పెళ్లి చేసుకోవాలని అప్పట్లో యోగేష్ మాల్విపై బాగా ఒత్తిడి తీసుకువచ్చేవాడట. ఎంత ఒత్తిడి చేసినా ఆమె పెళ్లికి నో చెప్పడంతో ఆగ్రహానికి గురైన యోగేష్ మాల్విపై కత్తితో దాడి చేశాడట. ఆ దాడి దాదాపు 4 ఏళ్ల క్రితం 2020 అక్టోబర్లో ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 3 కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రిలో చేరిన మాల్వి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిందట. ఈ దాడి ఘటనలో యోగేష్ ని పోలీసులు అరెస్టు కూడా చేసినట్లు సమాచారం. తీగలాగితే డొంక కదిలినట్లుగా రీసెంట్గా మాల్వి మల్హోత్రాపై యోగేష్ తల్లి చేసిన వీడియోతో 4 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్యాయత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. మున్ముందు ఈ వ్యవహారంలో ఇంకెలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.